ఆ కాలేజీలో మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. ఇక అదే కాలేజ్లో ఉన్న ఇద్దరు లెక్చరర్లకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ ముగ్గురు కలిసి ఫ్రీ టైంలో తాము రాసుకున్న స్టోరీల్లోని కవితలని డిస్కస్ చేస్తూ ఉండేవారు. అలా 6 సంవత్సరాలు అక్కడే పనిచేశాక సుకుమార్కి ఆ జాబ్ బోర్ కొట్టి కొత్తగా ఏదైనా చేయాలనుకున్నాడు. దీంతో సుకుమార్ తనకి నచ్చిన సినిమా ఇండస్ట్రీలో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకోవాలని తన తండ్రిని అడగ్గా అందుకు సుకుమార్ తండ్రి కూడా సపోర్ట్ చేయటంతో మరుసటి రోజు తన జాబ్కి రిజైన్ చేసి 1997లో హైదరాబాద్కు వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక హైదరాబాద్లో దిగ్గానే ఒక రూమ్ రెంట్కి తీసుకుని ఛాన్సుల కోసం ట్రై చేయగా సుకుమార్కి సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి కొన్ని టీవీ సీరియల్స్కి అప్రెంటిస్ అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే ఆ సీరియల్లో పరిచయమైన ఒక మేనేజర్ ద్వారా సుకుమార్కి డైరెక్టర్ జయంత్ పరాంజీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి